నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ గురుకుల బోర్డుకి. ఇంకా మనం ఇంకా చూసుకున్నా కూడా సార్ మొన్న టీఎస్పీఎల్ఆర్బి బోర్డు ఏదైతే ఉందో ఏవైతే నియామకాలు 15,000 నోటిఫికేషన్తో అయితే 15,600 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ ఏవైతే వచ్చాయో అందులో కూడా 13,000 మాత్రమే ఫిల్ చేశారు. ఇంకొక 2,000 వరకు హోల్డ్ చేశారని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు సార్. మరి అది ఎందుకు అది కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. కానిస్టేబుల్ కూడా మీరు ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక ఆప్షన్ ఇవ్వాలా. ఎస్ఐలు ఇచ్చారు, మరి ఎస్ఐలు ఇచ్చిన కానిస్టేబుల్ ఇస్తే ఏం రోగం? ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి, కామారెడ్డిలో ఉదాహరణకు ఓ క్యాండిడేట్ ఆల్రెడీ ఏఆర్ కానిస్టేబుల్ చేస్తున్నాడు, టీఎస్సీసీ కానిస్టేబుల్ చేస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాశారు. ఎందుకు ఎగ్జామ్ రాశారు మళ్ళీ వాళ్ళంటే టీఎస్పీసీ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ కోరుకుంటాడు, ఏఆర్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ కోరుకుంటాడు. అంటే ఏఆర్ కానిస్టేబుల్ టీఎస్పీసీ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఎగ్జామ్ మళ్ళీ రాశారు కానిస్టేబుల్కి. వాళ్ళకి మళ్ళీ అవే ఉద్యోగాలు వచ్చినాయి. అవే ఉద్యోగాలు వస్తే మళ్ళీ వాళ్ళు జాయిన్ గారు కదా. మరి జాయిన్ కానప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఉద్యోగాన్ని వదులుకుంటారు. ఆ వదులుకునే అప్లికేషన్ ఇస్తారు. అట్లా కనుక వాళ్ళు ఇచ్చుంటే ఉద్యోగాలు మొత్తం నింపేది. ఆ అవకాశం ఇవ్వాల. ఒక కామారెడ్డి జిల్లాలోనే 30-40 ఉద్యోగాలు మిగిలినాయి. ఒక వరంగల్ జిల్లాలో 350 ఉద్యోగాలు నింపినాయి. దాని కారణంగా 3,000కు పైన ఉద్యోగాలు మిగిలిపోతున్నవి. ఇది అధికారుల యొక్క నెగ్లిజెన్సు, నిర్లక్ష్యము, ఆగంతనము. మాకెందుకు, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే వాళ్ళకు మీరు చక్కగా నింపకపోతే మీరు సస్పెండ్ చేస్తామనే ఒక బాధ్యత ఉంటే నింపేవాళ్ళు. మళ్ళీ ఈ 3,000 ఉద్యోగాలు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. అంటే గవర్నమెంట్ వేసింది, మేము 15,000 ఉద్యోగాలు వేసిన గొప్పలు చెప్పుకోవడం, దాంట్లో 3,000 ఉద్యోగాలు మిగిలించడం, మళ్ళీ నోటిఫికేషన్లో మళ్ళీ లెక్కలు చూపెట్టడం. అంటే లెక్కల కోసం ఉద్యోగాలు పెడుతున్నారా, విద్యార్థులకు న్యాయం చేయాలని పెడుతున్నారా? కాబట్టి ఇప్పటికైనా సెకండ్ లిస్ట్, గత 15 సంవత్సరాల క్రితమే సెకండ్ లిస్ట్ అనే ఆప్షన్ లేకుండా చేశారు. ఈ గవర్నమెంటు ఈ నోటిఫికేషన్లకి సెకండ్ లిస్ట్ పెట్టి, ఎందుకంటే జిఆర్ఎల్ ఉంది, మొత్తం ఓపెన్ మెరిట్ లిస్ట్ ఉంది. మరి ఓపెన్ మెరిట్ లిస్ట్ దొంగతనంగా ఉద్యోగాలు అమ్మే అవకాశం లేదు కదా. నిజంగా మీకు నిజాయితీగా ఒక్క ఉద్యోగం కూడా అమ్మడానికి మేము లేము, ముఖ్యమంత్రి ఎక్కాలి గట్టిగా ఆదేశాలు ఇచ్చి కనుక ఇస్తే, హోంశాఖకి గట్టిగా ఆదేశాలు ఇస్తే ఒక ఉద్యోగం అమ్ముడు పోదు. పోకుండా సెకండ్ లిస్ట్ పెడితే మరొక 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే సార్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మాది ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో మా పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఎల్బీ స్టేడియంకి పిలవాల్సి వచ్చిందో అప్పుడు మాత్రమే మమ్మల్ని పిలవలేదు, కానీ అంతకంటే ముందు మేము కూడా సెలెక్ట్ అయినామని చెప్పి ఇచ్చారని కూడా వాళ్ళు చెప్పారు సార్. ఇప్పుడు 15,000 మందికి ఉద్యోగాలు నింపకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మెడికల్ టెస్ట్ పంపిస్తారు. మెడికల్ టెస్ట్లో ఐ 6/6 ఉండదు, తక్కువ ఉందనుకో వాళ్ళు పక్కన పెడతారు. దాంతోపాటు వివిధ రకాల మెడికల్ టెస్ట్ పెట్టాడు, వాళ్ళు అన్ఫిట్ అయితే వాళ్ళు పక్కన ఆ ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. అట్లా కాకుండా ప్రతి ఉద్యోగానికి 1:2 లిస్ట్ పెట్టాలి, 1:3 లిస్ట్ పెట్టాలి. 1:2 లిస్ట్ పెడితే ఒకవేళ వాడు అన్ఫిట్ అయిందనుకో ఇంకొన్ని ఉద్యోగం వస్తుంది. అలా చేయడం లేదు. ఇవన్నీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ సక్రమంగా లేదు. టీఎస్పీసీ బోర్డు అట్లనే ఉంది, టీఎస్ఎల్ఎఫ్బిఆర్డీఓ పోలీస్ రిక్రూట్మెంట్ అట్లే ఉంది, ట్రిప్ అట్లనే ఉంది. వీళ్ళందరూ ఉద్యోగాల్ని గందరగోళం చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 4 ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో దాదాపు 15,600 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ గురుకుల బోర్డు 9,120 ఉద్యోగాలు అన్ని కలిపితే దాదాపుగా 40,000 ఉద్యోగాలు అవుతాయి. మరి 40,000 ఉద్యోగాలలో వీళ్ళు కనీసంగా 15% ఉద్యోగాలు ఆపేస్తున్నారు. 40,000 ఉద్యోగాలు నింపాల్సిన అవసరం ఉంటే 34,000 నింపుతారు, 6,000 ఉద్యోగాలు మిగిలిస్తున్నారు. మళ్ళీ 6,000 ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కౌంట్ చూపెట్టాలి. అంటే ఈ కౌంట్ల కోసం ఉద్యోగాలు నింపినట్టుంది, కానీ నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా కనపడతలేదు. కాబట్టి ప్రభుత్వాలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా, గందరగోళాలు తొలగించాలా. తొలగించకపోతే ఉన్న ఉద్యోగాలే చాలా తక్కువ. మళ్ళీ ఎగ్జామ్ చదవాలా, మళ్ళీ ప్రిపేర్ కావాలా, మళ్ళీ ఉద్యోగం రాయాలంటే ఒక ఉద్యోగం నింపడానికి ఒకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నింపడానికి 2-3-4 ఏళ్ళు పడతా ఉంది. మరి ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి విద్యార్థులు? పైగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏజ్ అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 30 సంవత్సరాలు ఉన్నవాడు మళ్ళీ అవకాశం ఎట్ల నుంచి వస్తుంది? కాబట్టి ఈ జీవో నెంబర్ 46 బాధితులకి అదనంగా మళ్ళొక 2,000 ఉద్యోగాలు కలిపి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ పొట్టల మీద కొట్టకండి. వాళ్ళు కష్టపడి 125, 130 మార్కులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. 80 మార్కుల నోటికి ఉద్యోగం ఇస్తారు, 125 మార్కుల నోటికి ఉద్యోగం ఇయ్యరు. అసలు ఈ జీవో నెంబర్ 46 ఓడి పట్టుకరమ్మన్నాడు. ఈ గందరగోళాలు క్రియేట్ చేసి విద్యార్థులు ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా జీవో 46 బాధితులకి మోసం చేసింది. మోసం చేయకుండా న్యాయం చేసే ప్రయత్నం చేయండి. లేదంటే వాళ్ళు రేపు మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు.